మన తెలుగు వాళ్ళకి వరి బియ్యంతో వండినటువంటి అన్నం అంటే మహాప్రాణం. షుగర్ బయటపడ్డప్పుడు, లేదా ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడు, లేదా అధిక బరువు తగ్గాలనుకున్నప్పుడు ఈ రైస్ని మానేయమన్నప్పుడు చాలా విషాదంగా మొహం పెడతారు చాలామంది. అయితే దీంతో ఇబ్బంది ఏంటంటే క్యాలరీలు ఉంటాయని. కాకపోతే దీనికి ఒక ఉపాయం ఉంది. అంటే అన్నంలో క్యాలరీలు తగ్గించాలంటే ఏం చేయాలి అంటే, ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనల ప్రకారంగా అన్నం తింటూనే రైస్ని, అంటే వరి బియ్యంతో వండినటువంటి అన్నాన్ని క్యాలరీలు తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఈ రహస్యం ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అన్నంలో క్యాలరీలు తగ్గించాలంటే ఏం చేయాలి అంటే, వరన్నం తింటూనే దాంట్లో మనకి అదనంగా లభించేటువంటి క్యాలరీలను రెస్ట్రిక్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, వండేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇలా చేశారనుకోండి, 1 కాదు 2 కాదు 50%, అంటే 50% ఈ క్యాలరీని తగ్గించుకోవచ్చు. చాలా తేలిక. ఈ సీక్రెట్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, అన్నం తింటే అధిక క్యాలరీలు శరీరంలో చేరుతాయి అని అనుకుంటూ ఉంటారు. అది నిజం కూడా, ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది దీనికి ఎక్కువ. కాబట్టి తినటం మానేసే వాళ్ళ కోసం ఈ చిన్న చిట్కా. ఎందుకంటే ముద్ద దిగందే తిన్నట్టుండదు మన వాళ్ళకి చాలామందికి. ఇలాంటప్పుడు ఈ రైస్ని తింటూనే క్యాలరీలు తగ్గించుకోవడం అనేది అవసరం. ఇది తెలుసుకుందాం. ప్రధానంగా అధిక బరువుతో బాధపడేవాళ్ళు, డయాబెటిక్స్ అన్నం తినడానికి భయపడతారు. ఇష్టం ఉంటుంది కానీ భయపడతారు. అంటే నోరారా తినలేరు. ఎక్కువగా తింటే క్యాలరీలు ఎక్కువగా ఒంట్లో చేరతాయని వీళ్ళ భయం. కానీ ఈ చిన్న టెక్నిక్ తోటి అన్నంలో ఈ క్యాలరీలు సగానికి సగం తగ్గించుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఒక వస్తువే అన్నంలో ఈ క్యాలరీలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మామూలు చిట్కా కాదు, సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి చిట్కా. ఇదేమిటి అని తెలుసుకుందామా? ఇదే కొబ్బరి నూనె. అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఈ మధ్య అనేక అధ్యయనాలు ఈ పద్ధతిని నిజంగా పనిచేస్తున్న సంగతి ప్రూవ్ చేశాయి. మామూలుగా కేరళలో వంటలన్నీ కూడా కొబ్బరి నూనెతోనే వండుతారు. పైగా ఈ కొబ్బరి నూనె అనేది ఆరోగ్యకరం కూడా. కాబట్టి కొబ్బరి నూనె ఉపయోగించి ఈ క్యాలరీలని తగ్గించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. అసలు అన్నం ఏం చేస్తుంది ఇది ముందు తెలుసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి అన్నం శరీరంలో చేరిన తర్వాత ఏం చేస్తుంది అనేది ముందుగా మీకు అవగాహన ఉండాలి. ఈ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారంగా అన్నం శరీరంలోకి చేరిన తర్వాత గ్లైకోజన్ కింద మారుతుంది. తిన్న తర్వాత రెస్ట్ తీసుకోకుండా చురుగ్గా పనిచేస్తున్నారనుకోండి, ఇంధనం కింద మారుతుంది. కాబట్టి తిన్న వెంటనే కనుక ఆర్ద్రపాణి, అంటే చేయి తడిగా ఉన్నప్పుడే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నడిచారనుకోండి, అది ఇంధనం కింద మారుతుంది, గొడవ ఉండదు. అలా కాకుండా మీరు నిద్రపోవటం కానీ, లేదా కూర్చొని టీవీ చూడటం కానీ ఇలాంటి పనులు చేశారనుకోండి, అప్పుడు ఈ గ్లైకోజన్ తను తాను గ్లూకోజ్ కింద మార్చుకుంటుంది. దీనివల్ల ఈ డయాబెటీస్ రోగులకి సమస్య. అలాగే ఈ కొవ్వుగా శరీరంలో ఇది పెరిగిపోతూ ఉంటుంది. దీంతో అధికంగా బరువు పెరిగిపోతూ ఉంటుంది, బరువు పెరుగుతారు. అందుకే ఇలాగా ఈ ప్రీ డయాబెటిక్స్ కానీ లేదా అధికంగా బరువు ఉన్నవాడు కానీ, బరువు పెరగకూడదు అనుకునేవాడు కానీ అన్నంలో క్యాలరీలను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, మనం కొబ్బరి నూనె అనుకున్నాం కదా, మరి ఈ కొబ్బరి నూనె ఏం చేస్తుంది ఇది కూడా తెలుసుకోవాలి. పరిశోధనల ప్రకారంగా బియ్యంలో కొబ్బరి ఈ క్యాలరీలను మీరు తగ్గించాలనుకుంటే సమర్థవంతమైన మార్గం ఏంటంటే, అన్నం ఉడికేటప్పుడే ఆ నీళ్ళకి 1 టీ స్పూన్ కొబ్బరి నూనె చేర్చి బాగా కలపాలి. అలాగే ఒక 20 నిమిషాలు అన్నం అలాగ సిమ్ మీద పెడితే అన్నం సిద్ధం అవుతుంది. కొబ్బరి నూనె వల్ల అన్నంలో ఉండేటువంటి క్యాలరీలు 50% పైగా తగ్గిపోతాయి. కొబ్బరి నూనె వేసి వండినటువంటి అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి కొన్ని గంటల తర్వాత తిన్నారనుకోండి, క్యాలరీలు ఇంకా తగ్గిపోతాయి. ఇది శ్రీలంకకి సంబంధించినటువంటి పరిశోధకులు, అలాగే కేరళకి సంబంధించిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. కొబ్బరి నూనె వేసి వండినటువంటి అన్నాన్ని పరిచిన తర్వాత మాత్రమే తినాలి. దీనివల్ల వేరే హానికర సమ్మేళనాలు కూడా వెళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అన్నం చల్లబడి తినడానికి వీలు లేకుండా అవుతుందనుకుంటే, ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిసేపు మామూలు రూమ్ టెంపరేచర్లో ఉంచి తినొచ్చు. కాస్త ఇలాగా అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాగా ఈ క్యాలరీలు మీకు అన్నం ద్వారా అందకుండా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్ని పాటించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు,
వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.